ఏడుపాయల వనదుర్గా భవాని దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఏడుపాయల. మంజీరా నది 7 పాయలుగా చీలి కొండ రాళ్ల మధ్య గుట్టల మధ్య పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభూగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా అమ్మవారు. భారతదేశంలోనే 2వ వనదుర్గగా ప్రసిద్ధి చెందినటువంటి తల్లి ఈ యొక్క వనదుర్గా అమ్మవారు. మరి ఈ యొక్క వనదుర్గా భవాని దేవస్థానం లోపల మహాశివరాత్రి జాతర ఈ రోజు నుండి అంగరంగ వైభవంగా జరుగుతుంది. దేవాలయం అంతా కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దడం జరిగింది. ఈ రోజు మహాశివరాత్రి ఉపవాస దీక్షలు, ఉదయం నుండే కూడా భక్తుల రద్దీ అధికంగా ఉంది. మంజీరా నదీ పాయలో స్నానాలు ఆచరించి భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ యొక్క అమ్మవారికి ఉదయాన్నే సహస్రనామ కుంకుమార్చన, పంచామృతాలతో అభిషేకము, అదేవిధంగా 64 ఉపచారాలతో ప్రత్యేక అర్చన పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అదేవిధంగా ఈ యొక్క మహాశివరాత్రి జాతరను పురస్కరించుకొని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ గారు దంపతులు అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. అదేవిధంగా కలెక్టర్ రాహుల్ రాజు గారు కూడా అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. వచ్చేటువంటి భక్తులకు కూడా అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వము, ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. అదేవిధంగా 2వ రోజు రేపు బళ్ళు తిరుగుట కార్యక్రమం ఉంటుంది. 3వ రోజు రథోత్సవ కార్యక్రమము. 3 రోజులు జాతర సాగుతుంది. ఈ యొక్క జాతరకు ఇంచుమించుగా 10 లక్షలకు పైగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. ఈ యొక్క అమ్మవారిని జాతరలో దర్శించుకోవడం వల్ల సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రాల నుండి కూడా లక్షలాదిగా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారు తల్లిగా ఈ యొక్క వనదుర్గా మాత ఇక్కడ కొలువయ్యి భక్తుల కోరికలు నెరవేరుస్తుంది. వనదుర్గా మాతాకి జై.